యాక్చువల్గా ఆ పరిస్థితులు ఇక్కడ ఉన్నాయా అని అంటే నిజంగానే ఆ స్థాయిలో అయితే లేవు. కానీ మొన్న నెల్లూరులో గంజాయికి వ్యతిరేకంగా పోరాడుతున్నటువంటి సిపిఎం పార్టీ లీడర్ని అమానుషంగా పట్టపగలు నరికేసి భయభ్రాంతులకు గురి చేస్తూ మమ్మల్ని ఆపితే ఇలా ఉంటుందని చెప్పేసి ఒక వార్నింగ్ లాగా ఆ దుర్మార్గులు చేసిన పనికి పోలీసులు అరెస్ట్ చేసి నడి రోడ్డు మీద నడిపించారు కోర్టు వరకు కూడా చెప్పులు లేకుండా. అది స్టార్ట్ అయిందనుకుంటా, నేను అబ్జర్వ్ నాకు అనిపించింది. ఆ తర్వాత ఒక 2-3 ఇన్సిడెంట్లు కూడా చూసాం రాష్ట్రంలో అక్కడక్కడ. మంచిదే, టు సెండ్ ఎ స్ట్రాంగ్ సిగ్నల్ టు ద యాంటీ సోషల్ ఎలిమెంట్స్ అండ్ ఎట్ ది సేమ్ టైం ఒక భరోసా ప్రజలకి. ఎవరన్నా కనుక యాషాలు ఇస్తే ఈ రకంగా అవసరమైతే కొన్ని కఠినమైన నిర్ణయాలు తీసుకోవడానికి కూడా అని చెప్పేసి, మరి ఆ రకంగా ఏమన్నా వార్నింగ్ ఇచ్చారనుకోవాలా పవన్ కళ్యాణ్ గారు? 2 రాజకీయపరమైన నిర్ణయం దాకా తీసుకువెళ్ళకూడదు అని అంటే మీకేం అర్థమైంది సార్? సభ్యులకు అలాగే సిటీ 24/7 ప్రేక్షకులందరికీ వెరీ గుడ్ ఈవినింగ్ అండి. అసలు పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడేం మాట్లాడతారో ఎవరికైనా అర్థమైతే మనకు కూడా అర్థమవుతుంది. మనందరికీ తెలుసు పవన్ కళ్యాణ్ గారు ఒకసారి నేను నరసాపురంలో పుట్టానంటాడు, ఒకసారి మచిలీపట్నంలో పుట్టానంటాడు, ఒకసారి నెల్లూరులో పుట్టానంటాడు. ఈ రకంగా ఆయన ఎప్పుడు ఏం మాట్లాడతారో ఎవరికీ తెలియదు. అలాగే ఇప్పుడు మీరు చెబుతున్న రాజకీయ నిర్ణయం, అసలు రాజకీయ నిర్ణయం అంటే ఇప్పుడు ఆయన కూటమి నుంచి బయటకు వచ్చేస్తా అని చెప్తున్నాడా, లేకపోతే కూటమికి నాకు పడట్లేదు నేను రాజకీయ నిర్ణయం అంటే ఏముంటాయి? ఆయనతోటి చంద్రబాబు నాయుడు తోటి కలిపి ఉంటారా లేదా, లేదా బీజేపీ తోటి కలిపి ఉంటారా లేదా? ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మీద రాజకీయ నిర్ణయం ఆయన తీసుకునేది రాజకీయ నిర్ణయం ఏముండదు. ఏదన్నా ఉంటే ప్రభుత్వ పరంగా మేము ఇటువంటి విధానంలో వెళ్ళదలుచుకున్నాం, ఇది ప్రభుత్వ పరంగా నిర్ణయం తీసుకుంటాం అని చెప్పి ఆయన చెప్పుంటే దాన్ని నేను కూడా ఈయన ప్రభుత్వ పరంగా ఇలా చేస్తానని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని బెదిరిస్తున్నాడు అని చెప్పి నేను కూడా అనుకుందును. కానీ నేను రాజకీయ నిర్ణయం తీసుకుంటే రేపొద్దు నుంచి వేరే విధంగా ఉంటుంది అనే విధంగా ఆయన మాట్లాడటం అంటే మరి లోకేష్ గారికి వార్నింగ్ ఇస్తున్నాడో, నారా చంద్రబాబు నాయుడు గారికి వార్నింగ్ ఇస్తున్నాడో నాకైతే అర్థం కావట్లేదు. సరే, ఇక ప్రశ్నించడానికే పుట్టిన పార్టీ జనసేన పార్టీ అని చెప్పుకునే ఆయన ఈ రోజున కూటమి ప్రభుత్వంలో ఒక భాగస్వామిగా ఉండి, అంటే మీరందరూ మాట్లాడుతున్నట్లుగా ఇప్పుడు ఆయన రాజకీయ నిర్ణయం అంటే ఈ రకంగా ఎవరైతే తప్పులు చేస్తారో వాళ్ళని రోడ్ల మీద నడిపించడాలు, లేకపోతే యోగి ఆదిత్యనాథ్ లాగా ఇళ్ళు కోల్దోయించడం బుల్డోజర్లతోటి అనే విధంగా అనేది మీరందరూ చెప్తున్నట్లుగా అనుకుంటే, మరి అసలు కూటమి ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న వ్యక్తి ఈ రోజున ఆ కూటమి ప్రభుత్వం చేస్తున్న తప్పులను ప్రశ్నిస్తే సహించలేక ఈ విధమైన నిర్ణయం తీసుకుంటాను అంటున్నాడా అనేది ఆయనే చెప్పాలి క్లియర్గా. ముందుగా అసలు అటువంటి రాజకీయ నిర్ణయం తీసుకుంటే వాళ్ళ ఎమ్మెల్యేలని వాళ్ళ నాయకుల మీద అటువంటి చర్యలు ముందుగా తీసుకోమని చెప్పండి. ఎందుకంటే మనం అందరం చూసాం, కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ గారు ఒక డాక్టర్ను కొడితే ఆయన మీద ఎటువంటి చర్యలు ఈ పెద్ద మనిషి తీసుకోలేదు. ముందు అక్కడ రాజకీయ నిర్ణయం తీసుకోమనండి. అలాగే పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు గారు అవినీతి చేస్తున్నారని చెప్పి టీడీపీ మాజీ మంత్రి గారు దేవినేని ఉమామహేశ్వరరావు గారు, అదే జనసేన పార్టీ నాయకులు కరాటం రాంబాబు గారు మాట్లాడుకున్న ఆడియో మనందరం విన్నాం. ఈ రోజున అదే ఎమ్మెల్యే గారు అవినీతి చేస్తున్నారో లేదో ఆయన తెలుసుకుని ఆయన మీద రాజకీయ నిర్ణయం తీసుకోమనండి. అలాగే నెల్లిమర్ల ఎమ్మెల్యే లోకం మాధవి గారు ఎస్ఐడ్ ల్యాండ్స్ అవన్నీ ఆక్రమించేసి ఆవిడ అక్కడ అవినీతి చేశారు, అక్రమ భూ కబ్జాలకు పాల్పడ్డారని చెప్పి ఇదే తెలుగుదేశం పార్టీ నాయకులు వేదికలెక్కి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఆవిడ వ్యతిరేకంగా మాట్లాడారు. ముందు ఆ లోకం మాధవి గారి మీద రాజకీయ నిర్ణయం తీసుకోమనండి. అలాగే చాలామంది ఆ కిరణ్ రాయల్, తిరుపతికి చెందిన కిరణ్ రాయల్ని సస్పెండ్ చేసామన్నారు. మళ్ళీ తిరుపతి వెళ్తే అదే కిరణ్ రాయల్ని ఈయన కలిశారు, అతని మీద రాజకీయ నిర్ణయం తీసుకోమనండి. అలాగే మహిళా వైద్యురాలితో ప్రతిపాడు ఇన్ఛార్జ్ ఒక ఆయన పేరు ఏదో ఉంది, వరపుల తమ్మయ్య బాబు ఏదో, ఆయన మహిళా వైద్యురాలతో దురుసుగా ప్రవర్తించాడని చెప్పి ఆయన్ని కేవలం పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. ఆయన ఈ బుల్డోజర్ సిస్టమ్ కానీ లేదా రోడ్ల మీద నడిపించే సిస్టమ్ కానీ వాళ్ళ మీద తీసుకోమనండి. వాళ్ళ నాయకులు, కార్యకర్తలు, వాళ్ళ ఎమ్మెల్యేలు చాలామంది
చాలా అవినీతి కార్యక్రమాల్లో, చాలా అక్రమాల్లో, భూ కబ్జాల్లో పాల్పంచుకుంటున్నారు. ముందు వాళ్ళందరి మీద కూడా అటువంటి రాజకీయ నిర్ణయం తీసుకుని నా నాయకుల్ని, నా కార్యకర్తల్ని నేను ఈ విధంగా రాజకీయ నిర్ణయం తీసుకున్నానని చెప్పి ఎగ్జాంపుల్గా ఆయన ముందుకొచ్చి అప్పుడు ఎదుటి పార్టీ వాళ్ళ గురించి మాట్లాడితే బాగుంటుంది అనేది నేను తెలియజేస్తున్నాను సురేష్ గారు. అంతేకాకుండా ఒక నిమిషం సరే, అవినీతి అదంతా అంటే అది ఒక ప్రాసెస్, ప్రూవ్ చేయాలి వ్యవహారం. బెదిరింపులు లేదంటే కనుక దౌర్జన్యాలు ఇవనేసరికి కళ్ళెదురుగా కనబడుతుంది కాబట్టి ఆయన దాని గురించే ఈరోజు స్ట్రెస్ చేశారు. కాబట్టి దానికి పరిమితం మీరు చెప్పినవన్నీ ఓకే. అవినీతి కార్యక్రమాలు సెపరేట్ గా మాట్లాడదాం. ఒక్క నిమిషం సార్, ఒక్క నిమిషం. దేన్ని దృష్టిలో పెట్టుకుని మాట్లాడారు ఆయన? నేను అదే చెప్తున్నా, ఒక్క నిమిషం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండగా ఇదే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు చాలా సార్లు చెప్పు తీసుకొడతా నా కొడకల్లారా, క్రికెట్ స్టిక్కులు, హాకీ అవన్నీ ఆయన మాట్లాడా, లేకపోతే ఎన్నో సార్లు మాట్లాడిన తర్వాత ఆ మాటలు వచ్చినాయి అన్ని కూడా అందరూ వాదనలు వద్దు సార్. అందు గురించి ఇప్పుడు దానికి టైం వేస్ట్ చేయొద్దు మనం. జగన్మోహన్ రెడ్డి గారు 2 రోజుల క్రితం గవర్నర్ గారి కోటి సంతకాలు సమర్పణ కార్యక్రమం సందర్భంగా పీపీపీ విధానంలో నిర్వహణ కోసం వచ్చినటువంటి వాళ్ళని మేము వచ్చిన తర్వాత 2 నెలలు అరెస్ట్ చేస్తే ఆ బెదిరింపుల గురించి మాట్లాడినట్టుగా తీసుకోవాలి ఈరోజు. ఒక్క నిమిషం ఆగండి, అలాగే ఒక్క నిమిషం ఆగండి సార్. గవర్నర్ గారికి వినతి పత్రం పత్రాలు సమర్పించడానికి వెళ్ళేటప్పుడు కూడా వెళ్లే విధానం, గవర్నర్ కలిసే విధానం అనేది ఒక హైయెస్ట్ కలవడానికి ఏమైనా దాన్ని ఏమైనా ఒక్కడే వెళ్ళి కలవాలని రూల్ ఎక్కడ ఒక్కళ్ళ గురించి ఎవరున్నారు సార్? ఒక్కళ్ళ గురించి అనలేదు. ఒక్కళ్ళ గురించి ఆగండి సార్, కంప్లీట్ చేయండి. లెట్ మీ కంప్లీట్. ఒక్కళ్ళు వెళ్ళమని చెప్పడం లేదు. వెళ్ళిన విధానం కార్ల బాయినెట్ల మీద కూర్చొని ఇంత ముందు రప్పా అన్నట్టుగా కాదు. ఫస్ట్ సిటిజన్ ఆఫ్ ది స్టేట్ ని అలా కాన్స్టిట్యూషనల్ పొజిషన్ లో హైయెస్ట్ పొజిషన్ ఉన్నటువంటి గవర్నర్ గారిని కలిసే విధానం అదే? చెప్పండి మీరు. ఇదే పవన్ కళ్యాణ్ గారు ఇప్పటంలో మేమేదో గోడలు కూల్చి గవర్నర్ కలవడానికి కాదు వెళ్ళింది. గవర్నర్ కలవడానికి వెళ్ళప్పుడు పగిలిపోతాయి. అవును, ఇల్లు పగల కొడితే ఇల్లు ఆయన సభకి వినండి, అతను ప్రభుత్వం వినండి సార్. మీరు ఆయన సభకి రైతులు భూములు ఇచ్చారని చెప్పేసి కక్షగట్టి వాళ్ళ ఇళ్ల మీదకి వచ్చినప్పుడు ఆ రకంగా వెళ్ళింది. ఆ రకంగా గవర్నర్లు కలవడానికి ఎప్పుడు ఈ దేశంలో ఎవరు అట్లా వెళ్ళలా? ఈ దేశంలో గవర్నర్ కలవడానికి ఎవరు అట్లా వెళ్ళలా? మీ పచ్చ మీడియా తప్పుడు ప్రచారాలతోటే ఇది ఫస్ట్ విత్డ్రా దట్ స్టేట్మెంట్. ఓకే, ఎవరు మమ్మల్ని చెప్తుంది పచ్చ మీడియా. నేను చెబుతుంది పచ్చ మీడియా గురించి. రైట్, మమ్మల్ని ఇంక్లూడ్ చేయకండి ప్లీజ్. నేను పచ్చ మీడియా తప్పుడు ప్రచారం గురించి చెప్పాను. నేను చెప్పింది పచ్చ మీడియా తప్పుడు ప్రచారం గురించి. ఇదే హైకోర్టు పవన్ కళ్యాణ్ అదే ఎప్పుడో రైతులు కోర్టుకు వెళితే వాళ్ళకి జరిమానా విధించింది. మీకు తెలీదా అదే? కానీ మీరు ఏం చెప్తున్నారు? ఆ ఎప్పుడో రైతుల గురించి వెళ్ళారని చెప్తున్నారు. గవర్నర్ కలవడం గురించి మాట్లాడితే మీరు ఎప్పుడు అంటారేంటి? గవర్నర్ కలిసే విధానం గురించి మాట్లాడండి. రైతులకు జరిమానా విధించింది. గవర్నర్ కలిసే విధానం గురించి మాట్లాడండి. ఆ రోజు పవన్ కళ్యాణ్ వెళ్ళింది గవర్నర్ కలవడానికి కాదు. గవర్నర్ కలవడానికి వెళ్ళాల ఆ రోజు పవన్ కళ్యాణ్. ఎక్కడ జగన్మోహన్ రెడ్డి అలా బానెట్లకి వెళ్ళా? ఎక్కడ జగన్మోహన్ రెడ్డి గారు అలా కారు బానెట్లకి వెళ్ళా? ఒక పార్టీ అధినేత. మనం కూడా మన కార్యకర్తలను ఎక్కిస్తాం. ఆ పార్టీ అధినేత మనం కార్యకర్తలను ఎక్కిస్తాం సార్ బాయినెట్ల మీద గవర్నర్ కలవడానికి వెళ్ళినప్పుడు. వాటిని ఉద్దేశించి ఏం చేస్తారు మీరు? ఇటువంటి వాటన్నిటిని ఉద్దేశించి ఇదొకటే కాదు అటువంటివన్నీ కూడా ఈ మధ్య కాలంలో మీరు ఏ కార్యక్రమం తీసుకున్నా జగన్మోహన్ రెడ్డి గారు ఈ రకమైనటువంటి యాంటీ సోషల్
యాక్టివిటీస్ మీరు స్లోగన్స్ కార్యకర్తకి కానీ అధినేతకి పోలిక చేస్తారా? స్లోగన్స్ దృష్టిలో పెట్టుకొని కార్యకర్తకి అధినేతకి పోలిక. ఆయన ఇచ్చినటువంటి చెప్పండి వార్నింగ్ కి సమాధానం చెప్పండి. కార్యకర్తకి అధినేతకి పోలిక. అదే అది సార్ నేను కరెక్టేనా? ఏమంటున్నానంటే వాటిని ఎంకరేజ్ చేసుకొస్తున్నాడు కదా అధినేత, మీ అధినేత గారు ఎంకరేజ్ అదే చేస్తున్నారు కదా. పవన్ కళ్యాణ్ గారు స్టంట్ స్కూల్స్ పెట్టమన్నాడు. స్టంట్ స్కూల్స్ అది కరెక్టేనా? రైట్. ఎనీవే, చెప్పండి మీరు. సో ఆయన స్టంట్ స్కూల్స్ పెట్టమని ఒక ప్రభుత్వ కార్యక్రమంలో అదే మాట్లాడారు. ఆయన డైరెక్ట్ వార్నింగ్ ఇచ్చాడు. ఇప్పుడు మీరు చెప్పండి, ఆర్ యూ రెడీ టు టేక్ ద అది ఛాలెంజ్? కరెక్టేనా? మీరు చెప్పండి, అవి ఆర్ యూ కరెక్టేనా? రెడీ టు టేక్ ద ఛాలెంజ్? Yes, Are you ready we are to take ready. the challenge? ఏం చేసుకుంటాడో చేసుకోమనండి. Right. ఏం చేసుకుంటాడో చేసుకోమనండి. ఫెయిర్ ఎనఫ్. ఓకే, We are ready. ఓకే, రైట్. బాజీ గారు.